హలో అండి. ఈరోజు మనం లక్కి మేనిఫెస్టేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామా? అసలు లక్ అంటే ఏంటి? మన లైఫ్లోకి మన ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేవి మన లక్తో కూడినవి. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. సడన్గా ఒక లాటరీ తగలడము, లేదా ఒక జాబ్ ఆఫర్ రావడము, ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అందడం, ఇవన్నీ కూడా మీకు లక్ ఉండడం వల్ల దొరుకుతాయని అనుకుంటాం మనం, అంతే కదా? మరి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? లక్ అంటే ఎప్పుడు వస్తుందో ఏమో మనకు అసలు తెలియదు. అది వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతవరకే కదా. మరి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మన థాట్స్, మన బిలీఫ్స్, మన ఫీలింగ్స్, మన యాక్షన్ అన్నీ అలైన్మెంట్లోకి వస్తే మేనిఫెస్టేషన్. అంటే ఈ మేనిఫెస్టేషన్లో మనకు కావలసిన జాబ్ని మనమే ఈజీగా మన థాట్స్తో అట్రాక్ట్ చేసుకోవచ్చు. మనకి కావలసినంత డబ్బుని ఈజీగా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకొని ఎలాంటి రిలేషన్షిప్ కావాలో దాన్ని మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే మన లైఫ్లో ఏది కావాలన్నా కూడా మన థాట్స్ ద్వారా, మన బిలీఫ్ ద్వారా ఈజీగా మనం అట్రాక్ట్ చేసుకునేదే మేనిఫెస్టేషన్, అంతే కదా. మేనిఫెస్టేషన్ అంటే కాన్షియస్లీ క్రియేట్ చేసినటువంటి రియాలిటీ. మరి మేనిఫెస్టేషన్ ఈక్వల్ టు ఇంటర్నల్ క్రియేషన్ నుంచి వచ్చే ఎక్స్టర్నల్ రిజల్ట్ అనమాట. మనం ఏదైతే ఇంటర్నల్గా క్రియేట్ చేసుకుంటామో మన థాట్స్తో, మన ఎమోషన్స్తో, వీటన్నిటితో కలిపి ఎక్స్టర్నల్గా మనం రిజల్ట్ చూస్తాము. అది జాబ్ అవ్వచ్చు, సొంత ఇల్లు అవ్వచ్చు, మీ డ్రీమ్ కార్ అవ్వచ్చు, అర్థమవుతుందా? ఎనీథింగ్ ఎల్స్, అది ఏదైనా అవ్వచ్చు. మరి మీరు మీ లైఫ్లో లక్ని నమ్ముకుంటారా, మేనిఫెస్టేషన్ నమ్ముతారా? లక్ వచ్చేదాకా నేను ఎదురు చూస్తాను అనేవాడికి ఈ క్లాస్తో పనే లేదు. కానీ నా లైఫ్లో నేను ఏది కావాలనుకుంటున్నాను దాన్ని ఖచ్చితంగా నేను క్రియేట్ చేసుకోగలను అని బలంగా కోరుకుంటారా? ఈ క్లాస్ మీకోసమే. 25th నుంచి సెకండ్ బ్యాచ్కి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 41 days సెషన్ అనమాట. కంప్లీట్గా మీకు 2000 రూపీస్లోనే ఉంటుంది. ప్లస్ మేనిఫెస్టేషన్ బుక్స్ 2 ఫ్రీగా ఇవ్వబడతాయి. 2 books ఫ్రీగా ఉంటాయి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, సెల్ఫ్ అఫర్మేషన్స్, మిర్రర్ అఫర్మేషన్స్, క్రియేషన్ బుక్ ఎలా రాయాలి, 369 టెక్నిక్స్ ఎలా రాయాలి, 17 seconds మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి విజువలైజేషన్ ఎలా చేయాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్